హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీకు నేను ఒక మంచి స్టోరీ చెప్తా ఇప్పుడు. దయచేసి కొద్దిగా వినండి. ఎందుకంటే ఇటువంటి స్టోరీలు అత్తమానం దొరకవు మనకి. అనగనగా ఒక దొంగ నా కొడుకు మన ఇంటి ముందు వచ్చి, అమ్మ నా బూతులు తిడుతున్నారు, మన పిల్లల్ని, మన అమ్మల్ని, మన చెల్లెల్ని అందరినీ కలిపి బూతులు తిడతారు. ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఈ సృష్టిలో బూతులే లేవు. అంత దరిద్రమైన బతుకులు. ఆడవాళ్ళంటే అంత హీనం అనమాట. సరే, ఇదంతా పక్కన పెట్టి తిడుతున్నాడు. అయితే తిడుతూ ఇస్సి రాయి కొట్టాడు. మన ఇంట్లో ఉన్న ఒక అద్దం పగిలిపోయింది, మన ఇంట్లో ఉన్న కారు పగిలిపోయింది, అన్ని పగిలిపోయింది. అయితే ఉన్నట్టుండి మన ఇంటి పక్కన వాళ్ళు వచ్చి, ఎందుకు అరుస్తున్నావు, మేము ఉండొద్దా, ఇక్కడ నుంచి దుబ్బే అన్నారు. వాడు ఏంద్రా దుబ్బేసేదని వాడు ఇంటి పక్కన వాళ్ళ మీద కూడా వెళ్ళాడు. వాళ్ళంతా కలిసి వీడికి, నువ్వు ఎక్కడోడివరా, ఇక్కడికి వచ్చావు, పెచ్చపెచ్చుకుందా అంటూ తరిమి కొట్టారు. సో ఇప్పుడు ఏం జరిగింది? వాడు వచ్చింది మన ఇంటి మీదకి, రాళ్ళేసింది మన ఇంటి మీద, పగలగొట్టింది మన కార్లు, తిట్టింది మన ఆడవాళ్ళు. మన లేడీస్ వెళ్ళి మమ్మల్ని తిట్టాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు. ఏమైంది? కంప్లైంట్ తీసుకున్నారా? తీసుకోలా. వాడు కూడా వచ్చి అదే పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టారని కంప్లైంట్ పెట్టారు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈ ఆడ వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ పెట్టి తీసుకోలేదు, కానీ ఆడొచ్చి వీరంగం చేసి రాళ్లతో కొట్టి మన కార్లు పాలు కొట్టి అన్ని చేసిన వ్యక్తి కంప్లైంట్ పెడితే తీసుకుని నన్ను తీసుకెళ్లి జైల్లో బొక్కలో వేశారు అన్నమాట. అర్థమైందా? ఎవరు న్యాయం చేశారు? ఎవరు న్యాయం చేశారు? నా మీద పర్సనల్ గడ్జ్ ఏంటి? వాడు వచ్చి వచ్చింది మా ఇంటి మీద కదా, కొట్టింది నేను కాదు కదా, ఎవరో పక్కన వాళ్ళు కదా అంటే కుదరదు. ఇక్కడ నడుస్తుంది కూటమి ప్రభుత్వం పాలన అనమాట. సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ మన నందిగం సురేష్. మీకు తెలుసు కదా నందిగం సురేష్ గతంలో కూడా ఎంపీగా పనిచేశాడు జగన్ హయాంలో. మళ్ళీ నందిగం సురేష్ జైలుకి కూడా వెళ్ళొచ్చాడు మొన్నటి వరకు. అంతకుముందు పోలీసులు నందిగం సురేష్ ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వరా, నిన్ను వదిలేస్తాం అంటూ నందిగం సురేష్ ని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత ఆయన ఎంపీ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ జైల్లో పెట్టిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ నందిగం సురేష్ ఇంటి ముందుకు వచ్చి ఇసుకపల్లి రాజు అనే ఒక వ్యక్తి దారుణంగా అమ్మనా బూతులు తిడుతూ, రాళ్ళు విసిరేస్తూ, అద్దాలు పగలగొట్టి, అదే విధంగా వాళ్ళ కార్లు పగలగొట్టి, ఎవడైతే నందిగం సురేష్ని చంపుతాడో వాడికి నా ఆస్తులు సగమిస్తాను రా అంటూ రోడ్డు మీద వీరంగం చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు మందలించిన పాపానికి ఆ మహిళ వెళ్ళి, నందిగం సురేష్ వాళ్ళ భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని ఇసిరి డస్ట్బిన్ లో ఇసిరి పడేసి, ఇసుకపల్లి సురేష్ అనే వాడు వెళ్ళి నన్ను చుట్టుపక్కల వాళ్ళు కొట్టారు, దాన్ని నందిగం సురేష్ కొట్టించాడు నన్ను అని చెప్తే వాడి కేసుని తీసుకుని నందిగం సురేష్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఎవడ కక్ష సాధిస్తున్నాడు? నందిగం సురేష్ బయటకు వచ్చి మాట్లాడిన ప్రతిసారి నందిగం సురేష్ పైన కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఈ కేసుకి నందిగం సురేష్ కి ఏమైనా సంబంధం ఉందా? రెడ్ బుక్ రాజ్యాంగంలో కుట్రపూరితంగా న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ప్రజలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు, మేమేం చేసినా నడుస్తుందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అటు ప్రజలపైన ఇటు నాయకులపైన రుద్దుకుంటూ వెళ్తే, ఒక్కసారి గతాన్ని గమనించినట్లయితే ఎవడైతే ఇలా అకారణంగా ప్రజల్ని, అకారణంగా మీడియా వ్యక్తుల్ని, అకారణంగా నాయకుల్ని కక్ష సాధింపు చర్యతో దిగజారుడు రాజకీయాలు చేశారో వాళ్ళు చరిత్ర పుటల్లో సమూలంగా నశించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే ఎడ్జ్ లో నడుస్తూ ఉంది. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కేసులు కూడా చాలా మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఎంక్వైరీలు అది ఇది చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటికీ లెక్కలు చెప్పే రోజు వెరీ సూర్ ఉందంటూ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లెక్కలేమో కానీ ప్రస్తుతానికి వాళ్ళు కాపాడుకుంటే చాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక కేసులో ఎరుక్కొని బయటకు రావడం అనేది. ప్రస్తుత పరిస్థితుల్లో నందిగం సురేష్ పైన పెట్టింది మాత్రం అక్రమ కేసు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఆ వ్యక్తిని పంపించి మాట్లాడించి వాంటెడ్ గా కేసు పెడితే మళ్ళీ తనని అరెస్ట్ చేయాలని చూశారు. ఇది జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇటువంటి సిచ్యువేషన్ లో కనుక మీరుంటే మీరేం చేస్తారు? ఏడుస్తారా? తిరిగి ఫైట్ చేస్తారా? వ్యతిరేకిస్తారా? పోనీ మీ బంధువులు ఉంటే ఏం చేస్తారు? ఎందుకంటే మనకి అన్వయించుకుంటే తప్పించి దీంట్లో న్యాయ అన్యాయాలు చాలా మందికి తెలియవు. ఎందుకంటే పచ్చరక్తం ప్రవహించే చాలా మంది ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.